హాయ్ అండి. ఈరోజు నేను మీకు ఎంతో హెల్దీ రెసిపీ, మంచి చక్కటి బ్రేక్ఫాస్ట్ మీకు చేసి చూపిస్తానండి. అదేమిటంటే ముల్లంగి రోటీ అండి. మనకి ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కదండి, బాగా చల్లగా ఉంటుంది. అందుకే ముల్లంగి తింటే వేడి చేస్తుంది కదండి. అందుకోసం ఈరోజు మీకు ముల్లంగి రోటీ ఎలా చేయాలో చూపిద్దామని మీ ముందుకు వస్తున్నానండి. హాయ్ అండి, నేను మీ విష్ణు ధన్రాజ్ క్రియేషన్స్కి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు ఒక చక్కటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నాను. అది ఏమిటంటే ముల్లంగి రోటీ. ఇది మనం ఈజీగా తయారు చేయొచ్చండి. అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా. ముల్లంగి 2 తురుముకుని పెట్టుకోవాలి. ఆనియన్ మీడియం సైజు ఒకటి చక్కగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. పచ్చిమిర్చి 2 లేదా 3 తీసుకోవాలి. కొత్తిమీర కొంచెం, లీవ్స్, సోయా చెట్లు అని చెప్పాను కదండి, అవి ఒక గుప్పెడు కట్ చేసుకుని పెట్టుకోవాలి. బొంబాయి రవ్వ 1/2 కప్పు, బియ్యపిండి 250 గ్రామ్స్. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. ఇదిగోండి, ముల్లంగి వేసాను, ఉల్లిపాయలు వేసేసాను. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఇవన్నీ ఇందులో వేసేసుకుందాం. పచ్చిమిర్చి, లీవ్స్, కొత్తిమీర చక్కగా వేసేసుకుందామండి. ఇందులోనే కొంచెం నువ్వులు కూడా వేసుకుందామండి. నువ్వులు కూడా వేసుకుంటే రోటీ మంచి టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ 1/2 కప్పు బొంబాయి రవ్వ అండి, సన్నది. ఇప్పుడు చిరోటీ రవ్వ అని వస్తుంది కదండి, అది. నెక్స్ట్ బియ్యపిండి 250 గ్రామ్స్ తీసుకున్నానండి, అది కూడా వేసేసుకుందాము. ఇలా వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుందామండి. ముల్లంగిలో కొంచెం వాటర్ ఉంటుంది కదా, అందుకోసం ముందు కలుపుకొని తర్వాత చాలకపోతే ఎక్సెస్ వాటర్ వేసుకుందామండి. కొంచెం కావాలంటే వేసుకుందాము. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందామండి. ఇదిగోండి, నేను టీ స్పూన్ వేస్తున్నాను సాల్ట్. చాలకపోతే చూసి వేసుకోవచ్చండి. ఇలా కలుపుకున్నానండి, కానీ నాకు కొంచెం వాటర్ పడుతుంది. నేను వాటర్ వేసుకుని కలుపుకుంటున్నాను. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ చూసుకోండి. ఇది దోసపిండిలాగా అయితే మనకి రోటీ చుట్టుకోవడానికి అవ్వదండి. కానీ ఇలా గట్టిగా కలుపుకుంటూ వాటర్ చాలకపోతే పోసుకుని చక్కగా మృదువుగా కలుపుకోవాలండి. గట్టిగా కొంచెం మృదువుగా పిండి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కలుపుకోవాలండి. చూసారు కదండి, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మన రోటీ చుట్టుకోవాలంటే ఇలాగే ఉండాలండి. అటు లూజు కాదు, ఇటు గట్టిగా కాదు, ఇలా ఉండాలి పిండి. మనం ఇలా అన్నప్పుడు కొంచెం ఇలా జరుగుతూ ఉండాలండి. దీన్ని ఇలా మనం మృదువుగా కలుపుకొని చక్కగా పెట్టుకుని పక్కన ఒక 10 నిమిషాలు అలా ఉంచుదామండి పక్కన. చూసారు కదండి, 10 మినిట్స్ తర్వాత పిండి ఇలా పర్మిట్ అయింది. ఒక 10 మినిట్స్ ఉంటే చాలండి, ఎక్కువసేపు అవసరం లేదు. మనం ఇన్స్టెంట్గానే వేసేసుకోవచ్చు ఇవి. ఇప్పుడు ఈ రోటీ చుట్టుకోవడానికి నీళ్లు కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యానం పెట్టుకుని ఒక చిన్న ముద్ద, ఆ ప్యానాన్ని మీరు పెద్ద ప్యానం తీసుకుంటే పెద్దది తీసుకోండి. నేను చిన్న ప్యానమే తీసుకున్నాను కాబట్టి నేను చిన్నదే తీసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత చేతితో ఇలా అదుముకోవాలండి. చక్కగా పైకి లేస్తూ ఉంటుంది, అందుకని కొంచెం ఇలా అదుముకుంటూ దాన్ని పెద్దది చేసుకుంటూ వెళ్ళాలండి. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న నీళ్ళని కూడా చేతితో ఇలా తీసుకుని పైన ఇలా వేసుకుంటూ చక్కగా చేసుకోవాలండి. ఇలాగా మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. ముల్లంగి ఎలాగో కొంచెం కారంగా ఉంటుంది కదండి, పిల్లలు కారం తినడానికి ఇష్టపడరు కదా, పచ్చిమిర్చి కొంచెం తగ్గించుకోండి. ఇలా చుట్టుకోవాలండి. ఇంకొంచెం వాటర్ పోసుకొని ఇంకొంచెం పెద్దగా చేసుకుందాము. ఇలా వేళ్ళతో ఇలా ఎక్సెస్ ఉన్న పిండిని మొత్తాన్ని ఇలా తీసుకుని మళ్ళీ చుట్టూ సర్వ్ చేసుకోవాలండి. ఇలా చుట్టేసుకున్నాం కదండి పల్చగా. మనకి ఎంత థిక్నెస్ కావాలో అంత థిక్నెస్గా మనం పల్చగా సర్దేసుకొని ఇప్పుడు చుట్టూ మనం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకుని మీడియం టు హై పెట్టుకుంటూ కాల్చుకోవాలండి రోటీని.
దీనిపైన కూడా కొంచెం వేద్దాము. మీడియం టు హై పెట్టుకుని కాల్చుకుంటూ ఉంటే బాగుంటుందండి. ఒక 2 మినిట్స్ ఇలా కాలనిద్దామండి. 2 మినిట్స్ తర్వాత చూసారు కదండి, మంచిగా కాలింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకొక వైపు కూడా కాల్చుకుందాం. మీరు థిక్గా వేసుకుంటే రెండవ వైపు కూడా కాల్చాలండి, లేదు అంటే పల్చగా వేసుకుంటే రెండవ వైపు కాల్చే అవసరం ఉండదు. బట్ కాల్చుకోండి, కొంచెం అది పచ్చి వాసన లేకుండా ఉంటుంది. ఒకసారి దీన్ని ఇలా టర్న్ చేసుకున్నామండి, చూసుకుందాము కాలిందా లేదా అనేది. ఇంకొంచెం సేపు ఉంచుదాం, ఇంకొక నిమిషం ఉంచుదాం ఇలాగే. ఇదిగోండి చూసారు కదండి, రెండో వైపు కూడా చక్కగా కాలింది. దీన్ని మనం వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా పెట్టేసుకుందాము. నెక్స్ట్ మిగిలిన పిండిని కూడా ఇలాగే కొంచెం ఇలా వాటర్ పోసుకుని పేనాన్ని చల్లబర్చి అప్పుడు వేసుకోండి. లేదు అంటే వేడి పేనం మీద మీరు చుట్టలేకపోతే మీరు పేనాన్ని కింద పెట్టుకుని వేసుకోవచ్చు. లేదంటే వేరే బటర్ పేపర్ ఉంటుంది కదండి, బటర్ పేపర్ మీద మీరు ఇలా చేసుకుని దాన్ని డైరెక్ట్ పేనం మీదకి టర్న్ చేసుకోవచ్చండి. లేదు అంటే ఒక క్లాత్ మీద అయినా వేసుకుని చేసుకోవచ్చండి. మీకు వీలైనట్టుగా చేసుకోండి. పిల్లలు ముల్లంగి ఏదన్నా కర్రీ చేస్తే తినరు కదండి, అందుకని ఈ విధంగా మీరు చేసి పెడితే మీ పిల్లలు చక్కగా తింటారండి. బ్రేక్ఫాస్ట్ మీరు ఎంతోసేపు దీన్ని పిండి ముందే నానబెట్టుకుని చేసుకోవాలి అది ఇది అని ఏమి ఉండదండి. అన్నీ కట్ చేసుకుని పెట్టుకుని పిండి కలిపేసుకుని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుని మీ పని మీరు చేసేసుకుని నెక్స్ట్ ఇవి ఇలా చుట్టుకుంటే సరిపోతుందండి. మనకి చట్నీ కూడా అవసరం లేదు, ఎందుకంటే మనం ఇందులో అన్నీ వేస్తాం కదా, టేస్ట్ చక్కగా ఉంటుంది. చట్నీ కూడా మనకి అవసరం లేకుండా సరిపోతుంది. లేదు అంటే మీకు ఇష్టమైతే చట్నీలో కూడా తినొచ్చు. ఇలా నెక్స్ట్ ఉన్న పిండిని కూడా ఇలాగే మనం వేసేసుకుందామండి. చూసారు కదండి, మిగిలిన పిండిని కూడా ఇలాగే రోటీలు చుట్టేసుకుని ఆయిల్ వేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం దీన్ని పప్పుతో అయినా తినొచ్చు, చట్నీ లేదంటే గుమ్మడికాయ కూర ఇలా ఏదో ఒకటి చేసుకుని దీనిలో నంచుకుని తినొచ్చండి. చూసారు కదండి హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెడతారు కదా. నెక్స్ట్ ఇంకొక చక్కటి వీడియోతో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తా అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.